ఆలోచించుకోవాలి. రెండోది కత్తి తిప్పుతున్నారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో కత్తి తిప్పుతున్నారండి. నిజ జీవితంలో గొడ్డలు వేట్లతోటి వేట్లేసినటువంటి ఘన చరిత్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు తెలుసు కదా. అది మధ్యలో ఇంటరప్ట్ చేయమాకండి, జస్ట్ లిజన్, ఇంటరప్ట్ చేయమాకండి. మన పరిస్థితి అది. మీరు రియాలిటీ చెప్తున్నారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతున్నారు. తుపాకీ పేల్చింది ఎవరా? తుపాకీ తీసుకొచ్చింది ఎవరా? కోర్టులో అంశం అది. కోర్టుల అంశం. అధికారుల కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అతనాకుతలం చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఇంకా వీళ్ళు ఏ విధమైనటువంటి వీళ్ళలో మినిమం అంటే మార్పు, మనం ఏదన్నా ప్రజలకు ఏదో చేద్దాము, మనం జరిగిన తప్పు నుంచి ఎవరైనా సరే ఒక తప్పిదం జరిగింది, ఆ తప్పిదం నుంచి ఏదైనా గుణపాఠం నేర్చుకుందాము, దాని నుంచి మనం ఏ విధంగా నెక్స్ట్ మనం ముందుకెళ్దాం అనే ఆలోచన లేకుండా ఇదే ధోరణితో ఇదే వింత పోకడతోటి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక డైలమాలకు తీసుకెళ్తున్నారు. ఒక ఫేజ్లో ఏం చేస్తారంటే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని ఆ విధంగా లబ్ధి పొందాం అనుకుంటారు. ఎక్కడో పాస్టర్ రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తే దాని వెనక ఏదో ఉత్పాతం జరిగిపోయింది, దాని వెనక ఏదో కుట్ర దాగి ఉందని చెప్పేసి అంటే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరిగినా కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వైసీపీ కాదు కదా అనింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపిస్తున్నది. నిన్న కూడా ఏం చేస్తున్నారండి, ఎక్కడ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులే. ఇందాక ఏదో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అతను ఏ విధమైన మాటలు మాట్లాడారో ఏ విధంగా మీరు జూమ్ చేస్తే చూపిస్తాను. సోషల్ మీడియాలో అతను పోస్టులు వాళ్ళు పెట్టే మాటలు చూసారా? సోదరులకి దానికి గంజాయి కేసు పెడతారా మీరు? గంజాయి కేసు కాదు, వాడు తప్పు చేశాడు మన తెలుసు, కోర్టులో ఉందండి, మన చేతుల్లో లేదు. కోర్టు దృష్టిలో చూసుకోవచ్చు. గంజాయి కేసు పెట్టలేదు, ఇది చూసుకోండి, చూడండి. గుంటూరు కోర్టు దగ్గర ఉన్నారు. ఇది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పోస్టులు పెట్టుకుంటా సోషల్ మీడియాలో లేకపోతే జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని లాగుతూ బజార్లకు ఇచ్చినటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు గంజాయి తాగుతున్నారు, గంజాయి మత్తులోనే చేస్తారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశారు మీరు. మేము ఈ రోజు తులసి ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటున్నాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్ తులసి ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటున్నాం మేము ఈ రోజున. మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో. ఈ రోజున రాష్ట్రాన్ని అప్పట్లో మన బ్రిటిషర్స్, సప్తగిరి ప్రసాద్ అనకు కూడా తెలుసు, బ్రిటిషర్స్ పాలనలో అప్పట్లో డివైడ్ అండ్ రూల్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బ్రిటిషర్స్ లాగా ఇది డివైడ్ అండ్ రూల్ లాగా కులాల్లో మధ్య, ప్రాంతాల మధ్య ఈ విచ్ఛిన్నం చేద్దాం, వాళ్ళ మధ్య కొట్టుకొని చావాలన్నమాట. ఇది కాపుల్ని, దళితుల్ని, ఇప్పుడు కాపులు దళితుల మధ్యలో ఒక కుట్ర నాటే విధంగా రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం చేయబోతున్నాడు. ఆ విధంగా ఎందుకంటే అప్పట్లో లార్డ్ ఖజానా ఉండేవాడు అండి. ఇప్పుడు మనం 1857 ఏదైతే రివోల్ట్ జరిగిందో, ఫస్ట్ రివోల్ట్ సిపాయిల తిరుగుబాటు అంటారు. ఆ రోజున అందరూ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకి వైరుధ్యం లేకుండా